ఏఐ వచ్చేసింది, ఇక కోడర్స్కి జాబ్ దొరకదా అని అనుకుంటున్నారా? ఒక 30 సెకండ్స్లో క్లియర్ చేస్తా. ఇప్పుడు కంపెనీస్ అంతా ఏఐ, జెన్ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాయి. టూల్స్ లైక్ చాట్‌జీపీటీ, కోపైలట్, కర్సర్ ఇవంటి కూడా కోడ్ను ఆటో జనరేట్ చేస్తున్నాయి. సో ప్రాబ్లం ఏంటంటే ఈ ఏఐ జనరేటర్స్ కోడ్ ఏవైతే జనరేట్ చేస్తున్నాయో అవన్నీ జూనియర్ డెవలపర్స్ని మాత్రమే రీప్లేస్ చేశాయి. అంటే బేసిక్ బాయిలర్ ప్లేట్ వర్క్ని, ఇంకా జనరల్ లూప్స్ని జనరేట్ చేసే వర్క్ని మాత్రమే రీప్లేస్ చేయగలిగాయి. ఇంకా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంకా సిస్టమ్ డిజైన్, సెక్యూర్ అండ్ స్కేలబుల్గా బిల్డ్ చేసే ప్రోడక్ట్స్ కానీ ఇంకా మన మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో స్ట్రాంగ్ డెవలపర్స్కి చాలా డిమాండ్ పెరుగుతుంది. సో ఫ్యూచర్ సేఫ్గా కావాలి అంటే మనం సింటాక్స్ నేర్చుకుంటే సరిపోదు. డిఎస్సి అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, సిస్టమ్ డిజైన్ బేసిక్స్, ఇంకా ఏఐ టూల్స్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం నేర్చుకోవాలి. మరిన్ని టెక్ ఫ్యాక్ట్స్ అండ్ కోడింగ్ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.